Good morning, everybody. Welcome to the morning meditation. Church at the Crossroads సిరీస్కి ఉదయకాలమందు మిమ్మల్ని మరి ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. చర్చ్ అట్ ద క్రాస్రోడ్స్లో గత ఎపిసోడ్లో మనం 2వ అధ్యాయంలో 12 నుంచి 17 వరకు ఉన్న దేవుని యొక్క మాటలను ధ్యానించాము. అపోస్తలుడు పౌల్ తనను గూర్చి తాను తన మినిస్ట్రీని, అపోస్టలిక్ మినిస్ట్రీని డిఫెండ్ చేసుకుంటున్నాడు. 2వ అధ్యాయం 13 నుంచి 7వ అధ్యాయంలో 5వ వచనం వరకు గ్రేట్ డైగ్రెషన్ అని అంటూ ఉంటారు. అదేమంటే మెయిన్ సబ్జెక్ట్ లైన్లో నుంచి కొంచెం దూరంగా వెళ్ళటాన్ని, అంటే చెప్పవలసిన వాటిని దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా చెబుతూ మధ్యలో కొంచెం డైవర్షన్, మెయిన్ సబ్జెక్ట్ నుంచి డైవర్షన్ తీసుకొని కొరింథియన్ చర్చ్లో ఉన్న అనేకమైన ఏమంటాము డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉన్నాడు. వీఆర్ నాట్ డూయింగ్ అవర్ ఓన్ బిజినెస్, మేము దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాము, దేవుని యొక్క చిత్తం లేకుండా చేయట్లేదు అని అపోస్తలుడు పౌల్ ఈ 2:13 నుంచి 7:5 వరకు కూడా తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు. తర్వాత రోమన్ ఎంపైర్లో ఉన్న ఒక ఇమేజరీని, ఊహా చిత్రాన్ని కూడా దాని గురించి మాట్లాడుతూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని అంటున్నాడు. ఒక ట్రయంఫల్ పరేడ్ అనగా విజయోత్సవ కవాతు జరిగినప్పుడు అందులో రోమన్ ఎంపైర్లో ఏ విధంగా అయితే విక్టోరియస్ జనరల్, మేజర్ మిలిటరీ జనరల్ ఉంటాడో అతను, తర్వాత అతని వెంట సైనికులు అందరూ కూడా వారి పరివారం, ఆ తర్వాత కొంతమంది ప్రీస్ట్స్, ఆ ప్రీస్ట్స్ ఏమో ఇన్సెన్స్ని అనగా సాంబ్రాణి ధూపం వేస్తూ రోమన్ గాడ్స్ అండ్ గాడెసెస్కి నడుస్తూ ఉంటారు. అది వారికి మంచి సువాసనగా ఉంటుంది. జీవార్థమైన జీవపు వాసన, మరణార్థమైన మరణపు వాసన గురించి మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నాము. ఈరోజు 3వ అధ్యాయంలోనికి వచ్చాము. మొదటి 6 వచనాలను ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, ఈ ఉదయకాల ధ్యానంలో అపోస్తలుడు పౌల్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాలను మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మని యొక్క సహాయము మాకు అనుగ్రహించి మా ఒక్కొక్కరితో మాట్లాడమని, మా అవిధేయతలను క్షమించి మమ్మల్ని సరిచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లెట్ us see from chapter 3 verses 1 to 6. ఇక్కడ అపోస్తలుడు పౌల్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ గురించి, సిఫారసు గురించి, లేదంటే సిఫారసు పత్రికలను గురించి మాట్లాడుతున్నాడు. Does Paul need letters of recommendation? సిఫారసు లెటర్స్ పాల్కి అవసరమా అనేది ఇక్కడ ప్రశ్న. 2 rhetorical questions, అనగా జవాబు ఎదురు చూడని ప్రశ్నలు. అంటే there is no need of the answer from the Corinthian church, but these questions are called rhetorical questions. మమ్మును మేమే మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను పత్రికలు, సిఫారసు పత్రికలు మాకు అవసరమా అని అంటున్నాడు. ఆదిమ సంఘంలో ఈ సిఫారసు లేఖలు రాయడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటూ ఉండేది. అపోస్తలుడు పౌల్ రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో ఒక సిఫారసు లెటర్ రాశాడు. కెంక్రేయలో ఉన్న ఫీబే గురించి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయం చేయవలెనని ఆమెను గురించి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను అని
ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో కూడా ఒక సిఫారసు లెటర్ రాస్తూ ఉన్నాడు. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఎత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేము నాకు పంపుదును. అంటే ఇక్కడ ఒక కొరింథియన్ చర్చ్ ఒక రికమెండేషన్ లెటర్ కనుక ఇస్తే దానిని బట్టి నేను నడుచుకుంటాను అని చెప్తున్నాడు. ఇంకా అనేకమైన చోట్ల ఈ సిఫారసు లెటర్లు మనం చూస్తుంటాం. ఎందుకంటే కొందరు ఏం చేస్తుంటారంటే అబద్ధ బోధకులు, అబద్ధ అపొస్తలులు, అబద్ధ ప్రవక్తలు వీరేం చేస్తారంటే ఒక పేరున్నటువంటి వాని గురించి వాని యొక్క పేరుని ఉపయోగించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పాల్ ఉంటే పాల్ పేరు చెప్పి వెళ్ళి వారు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, సంఘమును మోసగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి రికమెండేషన్ లెటర్స్ ఆదిమ సంఘంలో చాలా ఆనవాయితీగా ఉండేవి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా రికమెండేషన్ లెటర్స్ని రాస్తూ ఉండేవారు. పాల్ కూడా రాశాడు అని మనం ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ కొరింథీ సంఘం పాల్ను సన్నిహితంగా ఎరిగి ఉన్నది కనుక ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్, సిఫారసు లేఖ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. ఎందుకంటే ఆయన అక్కడ పరిచర్య చేసిన కాలంలో వారు ఆయన ఏమి బోధించాడు అనే దానిని గురించి వారికి బాగా తెలుసు. అయితే ఒకవేళ అలాంటిది ఏదైనా అవసరమైతే అది వారి హృదయముల మీదే రాయబడి ఉన్నది అని 2-3 వచనాలలో చెప్తూ ఉన్నాడు. మీ హృదయముల మీద వ్రాయబడి ఉండి అందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా అని అంటున్నాడు. పాల్ యొక్క పరిచర్య ఫలమే, పరిచర్య వలన వచ్చిన ఆ ఫ్రూటే ఈ కొరింథియన్ చర్చ్. కాబట్టి పరిచర్య యొక్క నిజమైన ఆధారం ఏంటంటే మార్చబడిన జీవితాలు అనేకులకు పత్రికలుగా ఉపయోగపడతాయి. అది దేవుని యొక్క పత్రికలుగా, లివింగ్ ఎపిసిల్స్గా ఉంటాయి అని ఇక్కడ ఉద్దేశం. కాబట్టి మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కదా, యు ఆర్ అవర్ ఎపిసిల్స్. కాబట్టి పాల్ డజంట్ సే ద మిరకిల్స్ వీఆర్ డూయింగ్. అపోస్తలులు కొన్ని సూచక క్రియలను చేయడానికి లేదంటే స్వస్థత కార్యాలను చేయడానికి దేవుడు వారికి అధికారం అనుగ్రహించాడు అపోస్తలులకి. యేసు ప్రభువు అలాగనే యేసు ప్రభు చేసినటువంటి అనేకమైన అద్భుత కార్యాలు మనకు తెలుసు. ఆ తర్వాత అపోస్టల్స్కి కూడా దేవుడు ఆ శక్తిని అనుగ్రహించాడు. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ దట్ ది అపోస్టల్స్ ఆర్ సెంట్ బై క్రైస్ట్. యేసు ప్రభువే అనగా దేవుడే వారిని పంపించాడు అని నిరూపించడానికి అపోస్టల్స్కి ఆ అథారిటీని ఇచ్చాడు. అయితే అపోస్టల్ పాల్ ఇక్కడ అవర్ మిరకిల్స్ ఆర్ ది ఎపిసిల్స్ ఆఫ్ రికమెండేషన్. ఈ రికమెండేషన్ పత్రికలు, సిఫారసు పత్రికలు ఉన్నాయే, మేం చేసిన అద్భుతాలే సిఫారసు పత్రికలుగా పరిగణించండి అని చెప్పట్లేదు. మీరే మా పత్రికలు అని అంటున్నాడు. ఇక్కడ అద్భుతమైన రీతిలో ఆ సంఘంలో మార్చబడిన జీవితాలు ఉన్నాయే, అవే మహాద్భుతాలు. దోస్ ఆర్ ద మిరకిల్స్. వీ డోంట్ నీడ్ ఎనీ ఫిజికల్ మిరకిల్స్. మనకు ఆత్మ సంబంధమైన స్వస్థతను కలుగు చేయటం అనేది ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి స్వస్థత కార్యం. ఆత్మ స్వస్థత మనకు చాలా అవసరం. శరీర స్వస్థతల గురించి మనం ప్రాకులాడేదానికంటే మనుషుల యొక్క ఆత్మలు స్వస్థపరచబడాలి, పాపం నుంచి విడిపించబడాలి. పాప పరిహారార్థంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాలు మారినప్పుడు నిజమైన మిరకిల్స్ జరిగినట్లుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడు పాల్, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా. మరి మనం ఎలా జీవిస్తున్నాం? మనం వాక్యం విని దేవుడు మనలను రక్షించినప్పుడు
మనం క్రీస్తు ప్రభు యొక్క పత్రికలుగా జీవిస్తున్నామా? మనల్ని చదివిన వారు అనగా మనలను చూచినటువంటి వారికి వీరు క్రీస్తు పరిచారకులని, క్రీస్తు ప్రభుని బిడ్డలని, విశ్వాసులని మనం వారికి కనిపిస్తున్నామా? ఆ విధంగా మనం జీవించుచున్నట్టయితే నిజంగా దేవుడు మన నుంచి ఆశిస్తున్న జీవితాన్ని మనం జీవిస్తున్నట్లే. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇన్ఫ్యాక్ట్ అపోస్టల్ పాల్ యొక్క అథారిటీని, అపోస్టలిక్ అథారిటీని ఈ కొరింథియన్ చర్చ్లో కొందరు వ్యతిరేకిస్తున్నారు. పాల్ చెప్పినటువంటి బోధనలను తప్పుపడుతూ ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను కొన్నింటిని వారు అపోజ్ చేస్తూ ఉన్నారు, జట్లు కడుతూ ఉన్నారు, లేదంటే గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము పలాని వారి యొక్క నాయకత్వంలో పనిచేస్తాము అని, వారి నాయకత్వాన్ని ఒప్పుకుంటాము అని, ఈ విధంగా వారు జట్లుగా విడిపోయి ఒక యూనిటీ లేకుండా జీవిస్తున్నటువంటి సంఘమే కొరింథియన్ చర్చ్. ఈ దినాలలో కూడా మనం ఒక గ్రూప్కో, లేకపోతే ఒక డినామినేషన్కో, లేదంటే ఒక వ్యక్తికో అటాచ్ అయిపోయి మనం వారికి ఫ్యాన్స్ గానో, లేకపోతే వారి ఫాలోవర్స్ గానో, వారికి డిసైపుల్స్ గానో ఉండవలసిన అవసరం లేదు. మనం క్రీస్తు ప్రభువుకు శిష్యులంగా, క్రీస్తు ప్రభువు పరిచారకులంగా, క్రీస్తు ప్రభువుని వెంబడించే వారంగా, ఆయన పత్రికలంగా జీవించాల్సి ఉంటుంది. అంతేగాని పాస్టర్ గారి యొక్క పత్రిక గానో, పాస్టర్ గారి యొక్క ట్రంపెట్ గానో, పాస్టర్ గారికి ఒక ప్రోపగాండా టూల్ గానో, పాస్టర్ గారికి లేదంటే ప్రీచర్కి మనం అనుచరులం గానో జీవించాల్సిన అవసరము లేదు. Of course you can help them, but you are not following the preacher or the denomination leader or the church leader. మనకు నాయకుడు ఎవరు అంటే దేవుడే. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్లీ నోన్ దట్ యు ఆర్ ద epistles, the living epistles of Christ Jesus, who came to him through us. మా ద్వారా, మేము ప్రకటించిన సువార్త ద్వారా, ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ, ఇక్కడ రాతి పలకల మీద రాసినటువంటి ఆ 10 కమాండ్మెంట్స్ని గురించి రెఫర్ చేస్తూ ఉన్నాడు. ఆ దినాలలో మోషేను దేవుడు సినాయి కొండ మీదకి పిలిచి 10 ఆజ్ఞలను రాసి రాతి పలకల మీద ఇచ్చి పంపించాడు. ఎప్పుడైతే అవి తీసుకొని వచ్చాడో అప్పుడు ఆ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీలకు మోషే ఇచ్చాడు. తర్వాత ఆ ధర్మశాస్త్ర గ్రంథమును బట్టి నడుచుకొనుచు వారి యొక్క పాపమును వారు తెలుసుకోగలిగారు. కానీ ఆ పాపమును ఏ విధంగా పరిహరించాలి, ఎవరు పరిహరిస్తారు అనేది ఎప్పుడు కూడా ఓల్డ్ టెస్టమెంట్లో ప్రశ్నార్థకంగానే ఉంది. We will be standing before the Lord with our guilt, but there is no permanent redemption for the guilt of the human beings. అయితే యేసు ప్రభువు వచ్చిన తర్వాత, ఆయన మన కోసం చనిపోయిన తర్వాత, ఆయన రక్తం కాచిన తర్వాత, ఎడ్ల యొక్క రక్తము గొర్రెల యొక్క రక్తం కాకుండా ఒకసారే ఆయన మన కోసం గొర్రెపిల్ల వంటి రక్తమును ఆయన కార్చి మనలను మన హృదయములనే పలకల మీద, ఆయన మెత్తని హృదయములనే పలకల మీద పరిశుద్ధాత్మతో ఆయన ఆ లాని లేదంటే ఆ ధర్మశాస్త్రాన్ని మన హృదయముల మీద రాశారు. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఎహెజ్కేలు గ్రంథంలో నుంచి చెప్పబడినటువంటి సత్యాన్ని,
అలాగనే ఇర్మియా గ్రంథంలో నుంచి చెప్పబడిన సత్యాలను కోట్ చేస్తూ ఉన్నాడు. వి గోనా సీ ఆ రెఫరెన్సెస్ని పర్టికులర్గా మనం 4-5 వర్సెస్ 4-5-6 చదువుకున్నప్పుడు వాటిని చూద్దాం. సో తేటపరచబడుచున్నారు ఏమని? మీరు క్రీస్తు పత్రికే అయి ఉన్నారు. 4వ వచనం, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకం కలదు. ఇక్కడ అపోస్తల్ పాల్ అంటున్నటువంటి ఈ మాటలను చూచి కొరింథియన్ చర్చ్ వారు అసలు వారి చెవులకు ఈ మాటలు చాలా వినసొంపుగా అనిపించాలి, చాలా గర్వకారణంగా అనిపించాలి. ఎందుకంటే క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు. ఏంటా నమ్మకం అంటే, మీరే మా పత్రికలు, క్రీస్తు పత్రికలుగా ఉన్నారు అని చెప్పాడే. సో యు ఆర్ అవర్ లివింగ్ ఎపిసిల్స్. Look at your lives. When people look at your lives, they will be able to understand that you are transformed Christians. మారు మనస్సు పొందినటువంటి వారు, మీరు మార్పు చెందినటువంటి జీవితాలను జీవించుచున్నవారు, అందరికీ కూడా మాదిరికరంగా ఉంటున్నారు అని చెప్పినప్పుడు, ఎవరిని గుర్చైనా ఇటువంటి మాటలు, దేవుని బిడ్డలను గురించి ఇటువంటి మాటలు మనం విన్నప్పుడు అవి మన చెవులకు చాలా వినసొంపుగా అనిపిస్తాయి, శ్రావ్యమైన సంగీతంలాగా అనిపిస్తుంది. కానీ మనం ఈ విధంగా జీవిస్తున్నామా లేదా అని పరిశీలన తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది. ఆర్ కాంపిటెన్స్ ఈజ్ నాట్ అవర్స్. మా సామర్థ్యం మాది కాదు, ఆ సామర్థ్యం దేవుని వల్లనే కలిగింది. మీరే మాకు లెటర్స్ ఆఫ్ రికమెండేషన్, నేను దేవుని చేతిలో ఒక కలంలాగా ఉపయోగించబడ్డాను అని చెప్పి, ఇంత పెద్ద పనికి నాలో ఉన్న సామర్థ్యమేమి కాదు, లేదంటే నాలో గొప్పతనం ఏమీ లేదు. దిస్ ఈస్ ద బిగ్ ఐడియా అపోస్టల్ పాల్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ నౌ. యేసు కోసం జీవితాలు మార్చే గొప్ప పనిని దేవుడు మాకు అనుగ్రహించాడు. ఈ సామర్థ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. అంతేగాని మా అంతటా మేము సమర్థులమని మేము అనుకోవటం లేదు. ఇంత పెద్ద పని చేయడానికి దేవుడు మా మీద రెస్పాన్సిబిలిటీని మా భుజాల మీద పెట్టాడు. అపోస్టల్ పాల్ చెప్తున్నటువంటి ఈ మాటలకు చార్లెస్ స్పర్జన్ ఏమంటాడంటే, మనం పనికిరాని పగిలినటువంటి పాత్రల వంటి వారం, పనికి మాలిన వారం, పనికి రానటువంటి వారం, పగిలిన పాత్రల వంటి వారం. మనం పనికి వచ్చే పాత్రలుగా అవ్వాలంటే ఆయన యొక్క అనంతమైన దయ, ఆయన శాశ్వతమైన ప్రేమతో నింపబడాలి. అనంతమైన దయ, శాశ్వతమైన ప్రేమతో నింపబడినప్పుడు మనం ఆయనకు అవసరమయ్యే లేదంటే పనికొచ్చే పాత్రలంగా దేవుడు చేసుకొని మనల్ని అంచుల మట్టుకు నింపుతాడు. ఎప్పుడైతే ఆయన మనలను ఫిల్ చేస్తాడో అప్పుడు మనం మన గిన్నె నిండి పొర్లినటువంటి అనుభవాన్ని డేవిడ్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడో అలాగా ఆ ఓవర్ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గాడ్, ఆ దేవునిలో మనం పొంగి పొర్లుతున్నటువంటి అనుభవాన్ని పొందగలుగుతాం. So, are you ready to be filled with that? If you are ready to be filled with that, you have to follow him and you have to understand what the Lord is telling you this morning. ఈ ఉదయకాలం అందు దేవుడు నీకేమైతే సెలవిస్తున్నాడు, you are my living epistle on the earth. నా కోసం మీరు జీవించుచున్న పత్రికలుగా ఉండాలి అని క్రీస్తు ప్రభువు మనలను కోరుకుంటున్నాడు. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. Now we have to talk about the Old Testament prophets. They were looking forward for this new covenant. ఈ నూతన నిబంధన కోసం
వారు ఎదురు చూచుచూ ఉండేటువంటి వారు. Let us turn our Bibles to Jeremiah chapter 31 and 33. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. 33వ వచనం. ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటా నిబంధన? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసెదను, ఇదే యెహోవా వాక్కు. సో వారి హృదయముల మీద వ్రాసెదను అని అంటున్నాడు. ఇక్కడ మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడి ఉండటాన్ని గురించి అపోస్తలుడు పౌలు రెఫర్ చేస్తున్నాడే. సో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ నూతన నిబంధనను, ఆ ధర్మ విధిని దేవుడు ఆ దినాలలో ప్రామిస్ చేశాడు ప్రవక్తలకు. దానిని ఈ నూతన నిబంధన కాలంలో జీవిస్తున్న క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత జీవిస్తున్న ఆయన భక్తులు స్వతంత్రించుకునేలాగా దేవుడు కృపను అనుగ్రహించాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమంటున్నాడు? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. దట్ ఈస్ ద spirit of the new covenant Paul is speaking about here. అలాగనే 36వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలోనే 36:26లో కూడా ఏమంటున్నాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36:26 దేవుడు చెప్తున్నాడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. సో దీస్ ఆర్ ద ప్రామిసెస్, అండ్ దీస్ ప్రామిసెస్ దట్ వర్ మేడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటలు, లేదంటే ది ఓల్డ్ కవెనెంట్, ఆయన చేసిన ఈ పాత నిబంధన ఇప్పుడు క్రొత్త నిబంధనగా మారిపోయింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసినటువంటి కార్యం ఉందే అది. అందుకే లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. 22:19 నుంచి చూసినట్టయితే chapter 22 verses 19 onwards. పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. సో the covenant that is made in 31 Jeremiah, and also what we have seen in Ezekiel chapter 11 and 19, 36 and 26 is fulfilled by the Lord Jesus Christ. ఇదే క్రొత్త నిబంధన. ఈయనంటున్నాడు, వీఆర్ ద మినిస్టర్స్ ఆఫ్ న్యూ కవెనెంట్. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపచేయును. సో ఇక్కడ ఆత్మ, అక్షరం అనేవి ఎనిమీస్ కాదు, శత్రువులు కాదు. లెటర్, అక్షరం అంటే ధర్మశాస్త్రం. 10 పలకల మీద వ్రాయబడిన ధర్మశాస్త్రము మన హృదయములను మార్చజాలకయున్నది. అయితే మన పాపములను మాత్రమే అది ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నది.
కాబట్టి అది అక్షరం చంపును కానీ అనగా ఇట్ విల్ కిల్ అస్, మనల్ని దేవుని ఎదుట దోషులుగా నిలబెడుతుంది ఈ అక్షరం అనగా ధర్మశాస్త్రం. అపోస్తలుడు పౌలు దీని గురించి రోమీయులకు రాస్తూ 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. 7వ అధ్యాయం 5 నుంచి 6 వరకు చూసినట్టయితే, ఏలయనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. లెట్ మీ రీడ్ ఇట్ వన్స్ అగైన్, వర్స్ 6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. So see the transformation, the transformatory process that is being done in our lives by the sacrifice that is made by Christ Jesus on the cross. క్రీస్తు ప్రభు శిలువలో చేసిన ఆ త్యాగమును బట్టి మన జీవితాలు ఏ విధంగా మార్పు చెందాయి అనే దానిని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఆత్మ మనలను జీవింపజేస్తుంది, అక్షరం చంపుతుంది, కానీ ఆత్మ, the law is written in our hearts as it is told in Jeremiah 31 and 33. He is in us to guide us. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరి ఆత్మలోనికి వచ్చి ఆయన నివాసం చేసి He will be our law. ఆయనే మనకు ధర్మవిధిగా ఉండి ఆయనే మనలను నడిపించేవానిగా ఉంటాడు. దిస్ ఈస్ ద ట్రూ ఎక్స్పీరియన్స్ a Christian believer should undergo in his life. సో ఇటువంటి అనుభవం మనం కలిగి ఉన్న వారమైతే ఈ కొరింథియన్ చర్చ్లో ఉన్న వారిలాగా క్రీస్తు ప్రభు యొక్క పత్రికలుగా జీవించవలసిన వారు ఈ లోకంలో ఆయన కొరకు మాదిరిగా ఏమాత్రము జీవించలేకపోతూ ఉన్నారు. అలాగే మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క పత్రికలముగా ఏమాత్రమును జీవించట్లేదు. ఇంకా మనల్ని చూసి క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు, వీరికి ఒక సరి అయినటువంటి కట్టుబాట్లు ఏమి ఉండవు, కన్సిస్టెన్సీ ఉండదు, వారు మన ఆచారాల్లో పాల్గొంపులు పొందుతారు, వారికంటూ ఒక కన్సిస్టెంట్ ట్రెడిషన్స్ కానీ కన్సిస్టెంట్ లా కానీ కన్సిస్టెంట్ డాక్ట్రిన్ కానీ ఉండదు, వారికి వెన్నెముక లేనటువంటి వారిగా అటు ఇటు తిరిగిపోతారు అని అనుకుంటూ ఉన్నారు. ఇది దేవుని నామం నాకు అవమానకరమైన విషయం. సో మనం చేయవలసింది మన జీవితాలు ఈ విధంగా మార్చబడాల్సి ఉంటుండగా ఎటువంటి మార్పు లేని వారంగా మారు మనసు పొందేమని చెప్పుకుంటూ వీఆర్ బోస్టింగ్ అబౌట్ అవర్ సెల్స్ అండ్ వీ థింక్ దట్ వీ విల్ గో టు హెవెన్, మనం పరలోక రాజ్యానికి వెళ్తాము అని అనుకుంటూ భ్రమలలో జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలమందు దేవుడు మనకు తెలియజేస్తున్నది ఆయన యొక్క పత్రికలముగా మనం జీవించాలి అని. ఇంకా ఇక్కడ అక్షరం చంపుతుంది అని అంటే చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటున్నారంటే బైబిల్స్ అన్నీ మనం ఇవన్నీ అక్షరాలే కాబట్టి దీన్ని పారేసేసేయాలి అని అనుకుంటూ ఉంటారు. లేదు, దేవుని యొక్క మాటలు ఇక్కడ రాయబడి ఉన్న ప్రతి అక్షరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడటానికి ఉపయోగించుకొని మన జీవితాలను ఆయన దినదినము కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. సో let us read the holy word of God, holy scriptures, and understand what the Lord is expecting from us. మనకు ఆయన సామర్థ్యం కలుగజేసేటువంటి దేవుడు, మనలను నిలబెట్టేవాడు, మనకి రానటువంటి పాత్రలను
పనికి వచ్చే పాత్రలుగా, ప్రయోజనకరమైన పాత్రలుగా చేసి ఆయన తన మహిమార్థమై వాడుకుంటాడు. మనలను కూడా ఆయన ఈ విధంగా వాడుకొనున్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు నాయన మీకు పత్రికలంగా జీవించవలసిన మేము, మీకు మాదిరిగా ఉండవలసిన మేము, మాదిరి లేనటువంటి జీవితములను జీవిస్తూ మీ నామం నాకు అవమానం కలిగించే వారంగా ఉంటూ ఉన్నాం. మమ్మలను పనికి వచ్చే పాత్రలుగా చేయండి, మీ పత్రికలుగా జీవించుటకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మనం క్రీస్తు ప్రభు యొక్క పత్రికలుగా జీవించుదాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయను గాక.